ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెలలో విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో మిథున రాశి వారికి ఎలా ఉందో చూస్తాము. మిథున రాశి మిత్రులారా, రాహు 10వ ఇంట్లో ఉన్నాడు, బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నారు. అక్టోబర్ 9 నుండి బృహస్పతి తిరోగమనంలో ఉన్నారు. శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటారు. మాస ప్రారంభంలో సూర్యుడు, కేతువు మరియు బుధుడు దశమ స్థానంలో ఉంటారు. కుజుడు 4వ ఇంట్లో ఉంటాడు. తిరోగమన శని 9వ ఇంట్లో కూర్చొని చూస్తూ ఉన్నాను మిమ్మల్ని. మీరు మీ ప్రయత్నాలు విజయంగా సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధానం కంటే ఇంకా గొప్పగా జరుగుతుంది. ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా మారుతుంది. మీరు ఏదైనా పర్మిషన్స్కి పెట్టినా, లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా, లేదా మీ ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా అప్రూవల్ కావాలన్నా ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ కావాలన్నా ఇవన్నీ కూడా వస్తుంది. మీరు బయట ప్రపంచంలో కోల్పోయిన గౌరవాన్ని దాని మల్టిపుల్గా ఎలా బౌన్స్ బ్యాక్ బాల్ గోడ మీద కొడితే ఎలా తిరిగి వస్తుంది అలా పొందబోతున్నారు అద్భుతమైనటువంటి ఫలితాలని. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇల్లు సౌభాగ్యంతో ఐశ్వర్యంతో నిండుతుందండి. మీ ఇల్లు గట్టిగా ఉండండి. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి వారి తప్పును తెలుసుకొని మీతో మిత్రభావం చూపిస్తారు. కొత్త స్నేహితులు, సమాజంలో గొప్పవారి పరిచయం పెరుగుతుంది. దానివల్ల కూడా లాభం పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారస్తులకి దినదిన ప్రవర్తమానం మీ యొక్క వ్యాపారం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోపం ఉండదు. స్థిరాస్తులు కొనుక్కునే అవకాశాలు, భూమి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు. పిల్లల మార్గం చల్లగా, పిల్లలు వారి చదువులో ఉన్నటువంటి వారు, వారికి ఉద్యోగం చేయాలనుకున్న వారు, వాళ్ళకి వివాహం చేయాలనుకున్న వారికి కంతా కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. సోదర సోదరి మధ్య ఏర్పడుతున్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. పాత రుణాలు, డెట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఈ నెల మీరు తీర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్ద మొత్తంలో ఏదో ఆర్థికంగా సంపాదించబోతున్నారు. మిథున రాశి మిత్రులారా, దిస్ ఇస్ ద జాక్పాట్ మంత్ అని కూడా మీరు చెప్పచ్చు. ఏమంటే గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదు కదా అంటే, మీ ప్రయత్నం చేయకుండా ఏంది జరగదండి. నేను గోచార ప్రకారం చెప్తున్నా. మీ వ్యక్తిగత ప్రకారం మీ పుట్టిన సమయంలో ఏదో మంచి చెడు ఎలా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ జాతకం చెప్పచ్చు. గోచార గ్రహ ప్రకారం 40 నుంచి 45% మాత్రమే మీకు వర్తిస్తుంది. మిగతా 60% కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే తెలుస్తుంది. ఆఫీసులో ఉద్యోగం చేసేవారికి మీ ప్రభావం పెరుగుతుంది, మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతుంది. మీరు ఎక్కడెక్కడ ప్రమోషన్ కావాలనుకున్నారా, ఇంక్రిమెంట్ కావాలనుకున్నారా, అవన్నీ కూడా వస్తుంది. భాగస్వామి పక్షం అంటే పార్ట్నర్షిప్ ఉంటారు కదా, అవన్నీ కూడా చక్కబడుతుంది పార్ట్నర్షిప్ ద్వారా. కుటుంబ నిర్వహణలో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఓపికగా ఉండాలి. ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిశ్రమలు ప్రారంభించే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి షేర్ మార్కెట్ టాప్గా ఉంది. మీకు జాగ్రత్తగా ఆడండి. ఇంట్రాడేలు ఫ్యూచర్స్లో పెట్టకండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి పెట్టండి, చక్కగా ఉంటుంది. మీడియా రంగం వారు గెట్ రెడీ. ఈ నెలంతా మీకు పండగలో మీకు పండగ ఇదే అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి చాలా లీవ్లు, హాలిడేస్ వస్తున్నాయి. మీ వీకెండ్స్ లేకపోతే పండగలతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగపరంగా కూడా చాలామంది ఐటీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఉద్యోగం పోయిన వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడాను నవంబర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఉద్యోగంలో బిజీ అయిపోతారు. ప్రపంచమంతా రిసెషన్ అంతా నవంబర్ తర్వాత తొలగబోతుంది. ఇది నిజం. గెట్ రెడీ. కొత్తగా వాహనం కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. విజయదశమి నాడు కొని పూజ చేసుకోండి, అద్భుతంగా ఉండండి. రాజకీయ నాయకులకి యోగకాలం అని కూడా చెప్పచ్చు. మీకు దస్తావేజులన్నీ ఏదైనా మంచి డిజిటల్ చేసి పెట్టుకోండి చక్కగా. చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పచ్చు. స్పోర్ట్స్, డాక్టర్స్
వీళ్ళకందరికీ ఈ నెల యోగం అని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజులు 2, 5, 8, 15 చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం 11వ తారీఖున అక్టోబర్ ఉదయం నుండి 12, 13వ తారీఖున మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది. కాబట్టి ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నంబర్ 5 అనేది మీకు లక్కీ నంబర్. ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. పరిహారం ఏం చెప్తున్నాము, శుక్రవారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి. అమ్మవారి దేవాలయం వెలిగించండి. శరన్నవరాత్రి కదా, వెళ్ళండి దేవాలయాలకు వెలిగించండి. దీపాలు ఈరోజు దీపం వెలిగించండి. మీ ఇంట్లో దీపం వెలిగించడం మాత్రం తప్పదు. సంకటహర చతుర్థి నాడు వినాయకుడికి చక్కగా గరికతో మాల వేయండి. ప్రతి ఉండకు 21 గరికలు ఉండాలి. అలా మాల వేయండి. 21 గరికతో 21 గరికలు ఒక ఉండ, అలా 21తో ఒక మాల వేసి మీరు చేత్తో శ్రమ పడండి. ఆ మాలను తీసుకుపోయి అక్కడ వేయండి. ఎంత అద్భుతంగా ఆయన ఆనందపడతాడు. ఆ గజనాయకుడు ఆనందమైనటువంటి అనుగ్రహం పొందుతారు. ఇంకా స్వామివారికి మోదకం లేదా బెల్లం నైవేద్యం పెట్టండి. అన్ని రకాలుగా మీకు అనుగ్రహం వస్తుంది. శ్రీమాత్రే నమః. నమస్కారం. మా ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను పేరు పేరున దసరా శుభాకాంక్షలు. మీరందరూ కూడాను ఆ అమ్మలుగా ఉన్న ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు మీ జీవితంలో విజయదశమికి ఎన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా కాస్త షేర్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, హిందువుల యొక్క ప్రధానమైనటువంటి పండుగ అది ఏదైనా ఉందంటే విజయదశమి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా కలిసి ఒక 10 రోజులు పండుగగా జరుపుకునేటువంటి ఒక మహోత్తరమైనటువంటి దసరా. 10 రోజులు అద్భుతంగా పిల్లలకి కాలేజీ, స్కూల్ అన్ని లీవులే. అద్భుతంగా ఉంటుంది. ఈ పండుగ గురించి మనం కొంచెం డెప్త్గా కొంచెం విశ్లేషించుకుంటాం. ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నాం, శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు శరన్నవరాత్రిగా వచ్చిందనమాట. దీని ప్రజలందరూ అంగరంగ వైభవంగా, ప్రతి భక్తులు అంగరంగ వైభవంగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఈ దసరాత్రి అనే పదానికి వ్యవహారానికే ఈ దసరా అని చక్కగా మనకు హైందవ సంప్రదాయంలో వచ్చిందనమాట. దీనికి మరో పేరు కూడా ఉంది, దసహరా. అంటే అదే దసరా అయ్యిందని చెప్తూ ఉంటారు. ఈ దసరా అంటే ఏంటి, దశ దోషాలను హరించే ఒక మంచి అద్భుతమైనటువంటి దినాలు కాబట్టి దీన్ని దసహరా అని చెప్పడం జరిగింది. ఇందులో ఆ దశదోషాలు ఏంటి, కామం, క్రోధం, క్రూరత్వం, ద్వేషం, దురాశ, అసూయ, ఆవేశం, గర్వం, మోహం, స్వార్థం. ఈ 10 దుర్గుణాలని దశ హరించేటువంటి ఒక పర్వదినం కాబట్టి ఇది దసరాగా మారింది. ఈ 10 పాపాలకి మూలమేంటి, అహంకారం. నాకు అన్నీ తెలుసు అనేది మనలోని నిండి ఉన్న అంతఃశత్రువులైనటువంటి ఆ గుణాలన్నింటినీ ప్రాళదోలి అహంకారం, అజ్ఞానం మీద సాధించి విజయాలకు ప్రతీతిగా నిలబడుతుంది కాబట్టి అది విజయదశమిగా మారింది. దసరాగా పిలువబడే ఈ పర్వదినాల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరు వాడ అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపం పోతుందని పురాణాలు చెప్తున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో అధర్మంపై ధర్మం గెలిచినట్టు నిర్వచనలు ఉన్నారు. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవికి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 9 ఎలా డివైడ్ అయిందో, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వర్తిస్తారు. ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలు ఉంచుతారు. విద్యాభ్యాసంలో చక్కగా వారి యొక్క ఫ్యాక్టరీస్లో లేకపోతే పనిముట్లకో అన్ని వస్తువులకన్నిటికీ కూడాను, వారి వాహనాలకన్నిటికీ కూడా పూజలు చేస్తుంటారు. కొంతమంది బొమ్మ కొలువులు పెట్టుకుంటారు. ఆలయాలకి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. ఇలా ఒక్కొక్క అలంకారం చేస్తారు కదా. ఈ 9 రోజులు 9 అలంకారాలు చేస్తారు. మరి ఆ రోజుల్లో ఏ నైవేద్యాలు కూడా పెడతారు, ఏ అలంకారం చేస్తారు అది కూడా తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రిగా,
పాడ్యమి రోజు విశేష పూజలు చేస్తారు. ఆ రోజు పాడ్యమి రోజున శ్రీ దుర్గాదేవిని చలిమిడి వడపప్పు పాయసంతో నివేద్యం చేసుకుంటారు. మరి రెండవ రోజు వచ్చేటప్పటికి బాలా త్రిపుర సుందరీ దేవిగా ఈరోజు కుమారి పూజ చేస్తారు. విధి రోజు బాలా త్రిపుర సుందరిదేవి తీయటి బూందీ శనగలు నైవేద్యం పెడుతుంటారు. మూడో రోజు గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూఢశక్తి అయింది గాయత్రీదేవి కాబట్టి మంత్ర జపంతో చతుర్వేద పుణ్యం దక్కుతుందని ఆ రోజు గాయత్రీదేవికి రవ్వ కేసరి పులిహోర నైవేద్యంగా పెడతారు. నాలుగో రోజు లలితాదేవి, ముఖ్యంగా చెరుకు గడను ధరిస్తే దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజలు చేస్తుంటారు. లలితా సహస్రనామం చేసి కుంకుమార్చన అన్నీ కూడా చేస్తూ ఉంటారు చక్కగా. ఆ రోజు పొంగలి, అన్నపూర్ణాదేవిగా ఉంటారు కాబట్టి పొంగలి పెడుతూ ఉంటారు. ఐదవ రోజు సరస్వతీదేవి, మూలా నక్షత్రం రోజు నడుస్తారు. భక్తులు అజ్ఞానం తిమిరాన్ని తొలగించడానికి ఉంటుంది. ఈ లలిత పులిహోరను పెసర బూరెలు కూడా దానికి పెట్టవచ్చు అని అంటారు. ఆరవ రోజు అన్నపూర్ణాదేవి, ప్రాణకోటికి జీవనాధారం, సాక్షాత్ పరమశివుడికే అన్నదానం చేసినటువంటి ఒక అమ్మ. అలాంటి రోజు బెల్లం లేదా పంచదారతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యం చేయొచ్చు అంటారు. తర్వాత ఏడవ రోజు మహాలక్ష్మిగా, గజరాజు సేవిస్తుండగా అమ్మవారి దర్శనం కలుగుతుంది. డోలాసురుడు అనే రాక్షసుని సంహరించి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ యోగాలు దక్కుతాయి. ఆ రోజు అమ్మవారికి కొబ్బరి, శనగపప్పు, బెల్లము ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి, దద్యోదనం, పులిహోర నైవేద్యం పెడితే చాలా విశేషంగా ఉంటుంది. ఎనిమిదో రోజు దుర్గాదేవి, దుర్గతను నివారించే పరాశక్తి, మహాస్వరూపాల్లో మొదటిది దుర్గాదేవి. అమ్మను అర్చిస్తే శత్రుపీడ పోతుంది. ఎర్రని వస్త్రం, ఎర్రని అక్షింతలు అమ్మవారికి సమర్పించాలి. ఎంత అద్భుతం తెలుసా! ఆ రోజులో అమ్మవారికి ఆ దుర్గాష్టమి రోజు గారెలు, నిమ్మరసం కలిసి అల్లం ముక్కలన్నీ పెడతారు. అదే రోజు కొన్ని ప్రాంతాల్లో అద్భుతంగా దుర్గాష్టమి చాలా విశేషంగా చేస్తారు. ఇంకో కొన్ని ప్రాంతాల్లో, మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఏం చేస్తారంటే సద్దుల బతుకమ్మ అంటే చాలా విశేషం. ఆ పూల వరుసలు అన్నింటినీ కూడా చక్కగా పెట్టి ఆ అమ్మలు అందరూ కూడాను చక్కగా సద్దులు తీసుకుపోయి అమ్మవారిని తయారు చేసి పూలతో చక్కగా ఆ నీళ్ళలో కలపడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతీయ పద్ధతిగా ఒక్కొక్క రోజుగా ఇలా. తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని, నవరాత్రుల్లో మహోగ్ర రూపం అంటారు. అమ్మవారు విల్లు అంబు చేతులు పెట్టుకొని పులి పెట్టేసుకొని ఆ యొక్క మహిషాసురుని సంహరిస్తున్నటువంటి రూపంలో మహోగ్ర రూపం. అందుకే మహర్నవమి అని అంటారు దీన్ని కూడాను. ఈ అమ్మవారిని ఆరాధిస్తే భయాలన్నీ తొలగిపోతుంది. ఆ రోజు అమ్మవారికి చక్ర పొంగలి పెట్టడం, మహిషాసురమర్దినికి చక్ర పొంగలి పెట్టడం అనేది చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి యొక్క 10వ రోజు రాజరాజేశ్వరి దేవి, అమ్మవారికి చివరి అలంకారం. మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరిగా, అపరాజిత దేవిగా, అనంత శక్తివంతమైనటువంటి శ్రీ చక్రానికి అమ్మవారి అధిష్టాన దేవత. లలితా సహస్రనామంతో ఈలో చెప్పబడింది. అందు ఏం చెప్పారు? సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగరనాయిక. అలాంటి అమ్మవారిని ప్రార్థన చేసుకొని అద్భుతంగా దసరా, ఆ అద్భుతమైనటువంటి విజయ దశమి రోజు, విజయదశమి రాజరాజేశ్వరి అమ్మవారికి పులిహోర, గారెలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడాను ఆ అలంకారం, ప్రసాదం అన్నారు. మరి ఈ యొక్క నవరాత్రి యొక్క విశేషాలు ఏంటి? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే, పూర్వం దేవదానవులు పాల సముద్రం వధించేటప్పుడు అమృతం వచ్చింది. ఈ శుభముహూర్తాన్ని విజయదశమి కూడా వచ్చింది. అమృతం వచ్చిన రోజే విజయదశమి. ఇది ఒక రోజు. శ్రవణ నక్షత్రం కలిసి ఆశ్వయుజ దశమికి విజయ సంకేతం ఉన్నది కాబట్టి అందుకే దీన్ని విజయదశమి అని కూడా పేరు చెప్తారు. ఏ శుభకార్యమైన తిథి, వార, నక్షత్రం, ఏమకుండా దుర్ముహూర్తం, వర్జం ఏది చూడకుండా చేసే ఒక అద్భుతమైనటువంటి శుభముహూర్తం సంవత్సరంలో ఒక దినం అంటే అది విజయదశమి రోజే. మీరు ఏ పని చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, వ్యవహారం చేయండి, ఇల్లు కట్టండి, భూమి పూజ చేయండి, ఏది చేయండి, దీనికి ముహూర్తం చూడక్కర్లేదు, ఏది లేదు, ఆ రోజు అన్నీ చేయొచ్చట. ఎందుకంటే విజయమే దశమి. ఆ రోజు విజయం ఉన్నటువంటి దశమి. ముహూర్తం కూడా అన్ని విచారించకుండా, ఎవరు విచారించక్కర్లేదు, ధైర్యంగా ముహూర్తం చేసుకోవచ్చు. ఈ పండుగ దినాల్లో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తారు. విజయదశమి నాడే ఉదయాన్నే ఏం చేయాలి మనం? మరి విజయదశమి వచ్చేస్తుంది. ఆ శరన్నవరాత్రులు కూడా చేయాలి, కానీ విజయదశమి నాడు ఏం చేయాలి? తలస్నానం చేసుకోవాలి, మంచి కొత్త బట్టలు వేసుకోవాలి, పూజా మందిరం అంతా చక్కగా తుడిచి, ఇళ్ళంతా కూడా మామిడి తోరణాలతో, మంచి పూలతో అలంకారం చేసుకోవాలి, గడపకు పసుపు, కుంకుమ, పూజా మందిరంలో ముగ్గులతో అలంకరించుకోవాలి, ఎర్రని బట్టలు ధరించి పూజకు రాజేశ్వరి దుర్గాదేవి ప్రతిమలో, విగ్రహము, పటము, మీకు ఏది ఉంటే, మీ యొక్క పుస్తకము, మీ ఇంట్లో పనిముట్లు ఏమైనా ఉంటే అవే ప్రతి దానికి పూజ చేయండి. ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంటారట, ప్రతి వస్తువులను అమ్మవారు ఉంటారట. అంతర్థం. ఆ నవరాత్రిలో జరిపే కుమారి పూజలు, సుహాసిని పూజలు, తాంబూలాలు, ఈ యొక్క ఇంటికి పిలిచి అందరికీ కూడా పసుబొట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషమైనటువంటిది. ఆ రోజు చక్కగా
దీపారాధన 9 ఒత్తులతో కూడిన నవ్వులు, అంటే 9 రోజుల్లో ఏ ఒక్కరోజు మిస్ అయినా 9 ఒత్తులు కలిపి ఆ రోజు ఒత్తితో దీపం వేయడం. 6 గంటలకు పూజను ప్రారంభించారు. రాజేశ్వరి అష్టకం, మహిషాసురమర్దిని, లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, సౌందర్యలహరి ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చక్కగా చెప్పుకోవచ్చు. ఏవి నాకు తెలియట్లేదండి శ్లోకాలు అవన్నీ కూడా శ్రీమాత్రే నమః అని ప్రార్థన చేయండి, అన్ని కురిపించేస్తుంది అమ్మవారు. అమ్మ చాలా మనం ఫస్ట్ మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తాకితే ఏమంటాం, కాలు కింద పడితే ఏమంటాం, అమ్మా నరుస్తాం కదా, మనం వేరే ఏది అనట్లేదు కదా. ఆ అమ్మ ప్రతి అణువులోనూ ఉన్న అమ్మకు మనం అందరూ కూడా విజయదశమి వస్తుంది. అందరూ కూడా మీ జీవితంలో విజయాలు పొందాలి. మరి ఈ విజయదశమి నాడు శ్రీశైలంలో, విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దర్శించుకోవచ్చు, లేదా మీ స్థానికమైనటువంటి దేవాలయాల్లో దర్శనం చేసుకోవచ్చు. కోటి కుంకుమార్చనలు జరుగుతుంటాయి, లక్షార్చనలు జరుగుతుంటాయి, కుంకుమార్చనలు జరుగుతుంటాయి. అన్నిట్లో అవకాశం ఉంటే ప్రార్థన చేయండి. మీరు చూడండి, ఈ 10 రోజుల్లో మీరు పిలవకుండానే ఒక సుమంగళి మీ ఇంటికి మామూలుగా వచ్చేస్తుంటారు తెలియకుండానే. అదే అమ్మవారి యొక్క అదృష్టం అని చెప్పచ్చు. మీ ఇంటికి వచ్చే ఆ సుమంగళిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాళ్ళకు పారాన్ని రాసి పసుపు రాకి బొట్టు పెట్టి వాళ్ళకి పసుపు బట్టలు పెట్టి పండు తాంబూలం అవన్నీ ఇచ్చి వాళ్ళని మర్యాద చేయండి. అమ్మవారే మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పిలవకపోయినా ఏదో ఒక ముత్తైదు రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంటారు. సరే, విజయదశమి నాడు ముఖ్యంగా చేయవలసిన పూజ ఇంకొకటి ఉంది. ఏం పూజ? సమీ పూజ. ఈ సమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు వారి వారి ఆయుధాలని, వస్త్రాలని ఈ సమీ వృక్షంపై తెచ్చారు. సమీ వృక్షం ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా, కరుంగాళి మాల అంటున్నారు చూసారా, ఈ కరుంగాళియే జమ్మి చెట్టు. ఈ యొక్క జమ్మి చెట్టు 90 ఏండ్ల వరకు అది జమ్మి చెట్టుగా ఉండి 90 ఏండ్ల తర్వాత 140 సంవత్సరాలలోపు ఇది కరుంగాళిగా పరివర్తనం చెందుతుంది. అంత పవర్ ఉంటుందన్నమాట ఈ యొక్క కరుంగాళి మాలకి. అదే చూసారా, ఆ జమ్మికి పూజ చేయడం, సమీ వృక్షంపై దాచుతారట ఈ పాండవులందరూ కూడాను. తిరిగి అజ్ఞాతవాసం పూర్తి చేసేంత వరకు ఆ వృక్షాన్ని పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు. అది అద్భుతం. ఆ జమ్మికి ఆ పవర్ ఎలా వస్తుంది, శక్తి, జయించే శక్తి ఎలా వచ్చిందంటే కరుంగాళికి ఇదే అనమాట. పాండవుల దగ్గర నుంచి కూడా ఇది వచ్చింది. సో వస్త్రములు, ఆ వస్త్రములు కూడా జమ్మి వృక్షంలో దాచారట. అపరాజితాదేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు కూడా చెప్తున్నాయి. అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించిన రోజు కూడా అదే రోజు కూడా, కాబట్టి ఆ రోజు కూడా విజయదశమిని కూడా చెప్పారు. మరి సమీ పూజ అనంతరం పాలపిట్టను చూస్తే ఆచారం కూడా ఉంది, అందరికీ కూడా పాలపిట్ట చూడాలని. మరి ఆ రోజు ఏం చేయాలి? సమయతే పాపం సమే శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఆ రోజు జమ్మి పూజ కూడా చేసుకుంటారు. ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ పై శ్లోకాలని స్మరిస్తూ ఆ శ్లోకాన్ని రాసుకున్న చీటీలు లేదా మన యొక్క కోరికలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ జమ్మి చెట్టుకి అందరూ పెడుతూ ఉంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అదే అంత పవర్ఫుల్ అండి. కరుంగాళియే జమ్మి, అంత అద్భుతం అండి. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ జమ్మి చెట్టుకు తగిలించి వారి వారి కోరికలు చెప్పి 19 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణం జరుగుతుంది. శమికి పూజ చేయడం వల్ల శనికి ఏం చూడడం, అదే ఇక అద్భుతం. ఆయన యొక్క వృక్షమే ఇది. ఏం చెప్తాం? దేహి మే బుద్ధి వైషం శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ నమః. ఏం చెప్తున్నారు? ఈ జమ్మి చెట్టుని పూజించి ప్రార్థన చేయడం ఏమైందో, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే అని ఆ జమ్మి చెట్టుకి పూజ చేయడం జరుగుతుంది. అందుచేత అసాధ్యం సాధ్యమయ్యే చేసుకునే ఒక అద్భుతమైనటువంటి దినం కాబట్టి విజయదశమి మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో కొలువైనటువంటి జీవశాస్త్ర తిరుపతిలో జీవకోణ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా మీకు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది. అందరికీ మళ్ళీ ఒక్కసారి విజయదశమి శుభాకాంక్షలు. అందరూ కూడా సంతోషంగా ఉండండి. మీ యొక్క ముఖంలో ఆ చిరునవ్వు పోకూడదని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు. ఈ జ్యోతిశాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి.
21 వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి? నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. నమస్కారం. ద్వాదశ రాశులన్నిటికీ మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారముల దేవాలయం తిరుపతిలో జీవకోణలో ఉన్నటువంటి ఆ జీవశాస్త్ర స్వామి వారిని దర్శించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి తిరుపతి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.